అయితే ఈ ఎక్విప్మెంట్ ఫిల్టర్ చేస్తుంది. ఆ ఎక్విప్మెంట్ నుంచి మనం ఇప్పుడు స్కేల్ ఏదైతే చూస్తున్నారో అది కనిపిస్తుంది. మరి అట్లాంటప్పుడు ఇన్ జనరల్గా నేను చెప్తున్నా, అంటే నేను చెప్పడం కాదు, ఇన్ జనరల్గా మీరు బోర్స్ ఇక్కడ ఈ ఏరియాస్లో చూస్తే బోర్ వాటర్ చాలా హార్డ్గా ఉన్నప్పుడు స్టెయిన్లెస్ ట్యాప్స్ అన్న అవే పాడైతాయి. వాషింగ్ మిషన్ చాలా వారంటీ ఉన్న 5 స్టార్ ఇచ్చినా అది కూడా పాడైపోతుంది. మరి అట్లాంటిది ఎక్విప్మెంట్ ఎట్లా పాడవకుండా ఉంటుంది? ఏం మెటీరియల్ వాడతారు? ఈ మెటీరియల్ ఏమంటే అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. చాలా వరకు ఏమంటే ఈ టైటానియం అనేది మీకు ఐడియా ఉందా? టైటానియం అనే పేరు విన్నారా? అవును. ఇప్పుడు మీరు కొత్తగా చూసుకున్న మొబైల్స్ చూసుకుంటే పౌచెస్ అంతా టైటానియం కేస్ అనేసి వస్తున్నాయి. ఈ టైటానియం మెటీరియల్ అనే మెటీరియల్ని ఇక్కడ వాడతాం. ఇదేమంటే నాన్ కరోజన్ మెటీరియల్, అంటే ఇది మనకు వాటర్లో అనేది కరగదనమాట. ఓకే. ప్లస్ ఎలాంటి కెమికల్స్ అట్రాక్ట్ అవ్వదు, ఇది రియాక్షన్ ఉండదు, కెమికల్ రియాక్షన్ జరగదు. అందుకు మనం టైటానియంని ఎలక్ట్రోడ్స్గా యూజ్ చేస్తాం. తుప్పు పట్టదండి? తుప్పు కాదు, కరోజన్ అవ్వదు, తుప్పు పట్టదు, మనకు రస్ట్ వచ్చేదానికి ఆప్షన్ లేదు. ఇంకా ఇది లైఫ్ అనమాట. ఎందుకంటే కాకపోతే అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే మన బాడీలో ఉండే టెంపరేచర్ కూడా తట్టుకోగలుగుతుంది. అంటే ఎందుకంటే మనం ఏదైనా తిన్నా కూడా హార్మ్ఫుల్ మెటీరియల్, అట్లీస్ట్ ప్లాస్టిక్ తిన్నా కూడా మన బాడీ అనేది ఆ ప్లాస్టిక్ని కూడా లిక్విడ్ ఫామ్లో మార్చేసి మనకి ఇన్కేసు క్లీన్ అయ్యేటట్లు ప్లాన్ అవుతుంది. ఈ మెటీరియల్ అనేది ఒకసారి బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటే ఈ టెంపరేచర్ కూడా ఏం చేయలేదు, అంత కాస్ట్లీ మెటీరియల్. దీంట్లో మనం ఏమంటే దీన్ని ఎలక్ట్రోడ్గా వాడతాం. క్యాథోడ్, యానోడ్ అనేసి 2 సిస్టమ్స్ ఉంటాయి. దీన్ని మనం క్యాథోడ్గా యూజ్ చేస్తాం, ఇదేమో యానోడ్ అండి. ఓకే. ఇందులో లోపల ఇక్కడ కనిపిస్తుంది మనకి, అదే లోపల ఉంది కదండి, ఇక్కడ ఉంది కదా, టైటానియం యానోడ్స్ అంటాము.